జీవం ఉజ్జీవం సజీవమైన వాక్యములు. మరి ఈనాడు వాక్య భాగాన్ని వెళ్దాం. ప్రేమించబడ్డారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రేమించమన్నారా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిరంతరము జీవిస్తున్నవాడా, జీవింపచేయవాడా, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి నా నోటికి ప్రభా నేను మీరు తోడైనండి, నన్ను కేవలం ప్రభా తండ్రి మీ యొక్క బోరగా వాడుకునమని తండ్రి, ఈనాడు జరిగే తండ్రి నాయన ఈ యొక్క కొడికలో మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రేమించబడ్డారా, యోహాను సువార్తలో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ యొక్క కాపరి గురించి అనేక చోట్ల రాయబడి ఉంటుంది. జీవం గురించి కూడా అనేక చోట్ల రాయబడి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దొంగ గురించి మనము ఇక్కడ గమనించవలసినది. దొంగ దేనికి వస్తాడంటే, దొంగతనానికి వస్తాడు. దొంగతనానికి వచ్చి ఏం చేస్తాడంటే, దొంగ వచ్చి దోచుకొని పోవడానికి వస్తాడట. వట్టికి వస్తాడండి, రాడండి. దొంగ దోచుకొని పోటుకు వస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే నాశనం చేయటికి వస్తాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే హత్యను చేయటికి వస్తాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. ప్రేమించగలరా, ఈ రోజుల్లో అనేకులు మరి దోచుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే మరి ఇంటిలో సామాన్య గురించి ఆయన మాట్లాడడం లేదు, కానీ ఆత్మీయ జీవితం గురించి ఇక్కడ పరిశుద్ధ వాక్యము మాట్లాడుచున్నది. దేని గురించి అండి? ఆత్మీయ జీవితాలు, దేవునికి అంగీకారమైన జీవితాలను దేవునికి అంగీకారము కాకుండా వారి యొక్క ఆత్మను దొంగలించిన కొరకు ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సాతానుడు. దోచుకుంటాడండి. వాడు దోచుకొని ఏం చేస్తాడంటే నాశనం చేసి తర్వాత హత్య చేస్తాడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమించగలరా, అవునండి, అనేకులు దేవుని యొక్క వాక్యానికి ఈనాడు అనేక చోట్ల దేవుని యొక్క వాక్యము మరి ప్రకటిస్తున్నది. దేవుడు అనేకులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులను తన ఆత్మతో అభిషేకించి ఈ లోకంలో స్వార్థ ప్రకటిస్తున్నాడంటే దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక ఆత్మలకు, అనేక కుటుంబాలకు ఆయన కాపరై ఉండాలని చెప్పేసి ఆయన ఆత్మ ప్రతి చోట మరి సంచరిస్తున్న సమయంలో ప్రతి ఆత్మను కూడా దొంగలించే కొరకు ఈ లోకనాథుడు మనం తిరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమించవారా, దొంగ వచ్చేది దోచుకోవడానికి వస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేకులు దేవుని వైపు తిరుగుతుంటే వారిని ఏం చేస్తున్నారట? దోచుకుంటున్నారు. అంటే దోచుకున్నవాడుగా మరి వారిని తప్పు మార్గంలో నడిపిస్తుంటున్నారు. యేసయ్య నిజ రక్షకుడు అని చెప్పేసి లోకమంతా ప్రకటింపబడిచినప్పటికీ కూడా వారిని ఏమి చేస్తున్నారంటే తప్పుదోవ ప్రకటిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆనాడు శాస్త్రులు పరిశీలన కూడా మనం గమనించినట్లయితే వారు ఏం చేసేవారంటే దేవుని యొక్క మార్గమును విరోధముగా వారికి బోధించేవారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి అనేక చోట్ల ప్రకటింపబడిచినప్పటికీ కూడా వారు నిజమైన దేవుడు యేసయ్యని అంగీకరించడానికి వారు ఎప్పుడు కూడా ఒప్పుకోలేదమ్మా. ఎందుకంటే వారు ప్రవేశించరు, ఇంకొకరిని ప్రవేశింపలేరు. వాక్యం సెలవిస్తుంది. వారు ప్రవేశింపరు, ఇంకొకరిని ప్రవేశించరు. వారు వాక్యం వినరు, వినేవారిని కూడా విననివ్వరు. వారు వాక్యం వినరు, వినేవారిని విననివ్వరు. ఇదే దోచుకున్నట. ఎందుకంటే వాక్యాన్ని ఎవరైతే దొంగలిస్తారో వారు ఎవరైనారట? దొంగలు. ఒక ఆత్మీయ జీవితాన్ని మరి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు ఎవరట? దోచుకునేవారు. మరి హత్య చూడండి, అదేమిటండి, నేను జీవిస్తూనే ఉంటున్నాను కదా, నన్ను ఎవరు హత్య చేశారంటే ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఉన్నవారిని వారికి ఆత్మీయత నుండి ఎవరైతే తప్పిస్తారో వారెవరట? హత్య చేస్తున్నట్లు మనము గమనిస్తున్నాం. ప్రేమించవారా, ఎందుకంటే మనకు శరీర సంబంధమైనటువంటి జీవితం కంటే ఆత్మ సంబంధమైన జీవితము చాలా ప్రాముఖ్యం. చూడండి, మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానన్నారు. దేవునికి స్తోత్రములు. మీరు జీవము కలిగినట్లు ఎవరి వద్దకు వెళ్ళరట? యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళట్లేదు.
ఎవరు ఎందుకు వెళ్ళట్లేదు అంటే వారికి సువార్త అందింపబడలేదు అంటే సువార్త అందింపబడుతున్నది కానీ వారికి ఒక అడ్డుబండగా ఉంటున్నారు చాలా మంది. ఎవరండి? వారికి అడ్డుబండగా ఉంటున్నారు. వారు ఏం చేస్తున్నారంటే రాకుండా చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అనేకులు యేసుక్రీస్తు ప్రభు వద్దకు, ఆయన జీవం గల దేవుడని చెప్పి తెలిసినప్పటికీ కూడా అనేకులు ఆయన వద్దకు రాలేకపోతున్నారు, ఆయన వద్దకు నడవలేకపోతున్నారని ప్రేమించి వారడారా. ఎందుచేతంటే కారణం ఏమిటంటే అనేకులు ప్రవేశించడానికి ఇష్టపడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దొంగ వారిని ఏం చేస్తున్నాడంటే వెళ్ళలేకుండా అడ్డుపడుతున్నట్లు మనము చూస్తున్నాం. అనేకులు ఆయన విశ్వాసం ఉంచారండి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, అధికారులు విశ్వాసం ఉంచారు. ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేకులు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా వారు దేనికి భయపడుతున్నారంటే ఈ లోకానికి భయపడుతున్నట్లు మనం చూస్తున్నామండి. ఈ లోకానికి వారు భయపడుతున్నారు. ఈ లోకానికి భయపడిపోయి ఈ లోకంలో వారి యొక్క వారిలో అనేకులు ఏం చేస్తున్నారంటే దేనికి భయపడుతున్నారంటే కులం అడ్డు వస్తుంది, కొంతమందికి కులం అడ్డు వస్తుంది, కొంతమందికి అధికారం అడ్డు వస్తుంది, కొంతమందికి ధనం అడ్డు వస్తుంది. అనేకమైనటువంటి వారికి అడ్డుబండగా ఉండిపోయి వారు దేవుని ఎందుకు రాలేకపోతున్నారు. వారికి తెలుసు నిజమైన దేవుడు అని చెప్పేసి. చూడండి, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము 42-43 వచ్చి చదువుకుందాం. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో. దేవునికి స్తోత్రములు. అధికారులు కూడా తెలుసండి ఎవరని? యేసయ్య నిజమైన రక్షకుడని. కానీ ఈ దొంగ వారి యొక్క జీవితాలను దోచుకుంటున్నాడు కనుక, వారి యొక్క ఆత్మీయ జీవితాలను దోచుకుంటున్నారు కనుక వారు ఎక్కడ రాలేకపోతున్నారంటే ధైర్యముగా బయటికి రాలేకపోతున్నారు, ధైర్యముగా బయటికి చెప్పలేకపోతున్నారు. అధికారులు కూడా ఆయన విశ్వాసం ఉంచరు. కానీ చదువునా సమాజంలో నుండి వెలివేయబడదురేమో. ఈరోజు అనేకులు సమాజం నుండి వెలివేయబడదురని చెప్పేసి పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. క్రీస్తునందు ప్రేమించే వాళ్ళారా, అనేకులు భయపడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షణగా అంగీకరించుటకు భయపడుచున్నారు. అధికారులు భయపడుచున్నారు, కుటుంబాలు భయపడుతున్నాయి. ఎందుకంటే వారికి అనేకమైన విషయాలు అడ్డు వస్తున్నాయి. కారణం ఏమిటంటే సాతానుడు వారిని దోచుకుంటున్నాడు. యోహాను సువార్త 42-43 చదవండమ్మా. వారి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు దేవుని మెప్పు కంటే, అంటే జీవము గల దేవుని మెప్పు కంటే, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క దీవెన కంటే, ఆయన ఆశీర్వాదం కంటే